మంచిదండి. లాస్ట్ టైం నేను విశ్వాసం గురించి పంచుకున్నాను మీ మధ్యన. ఈరోజు దాంట్లో ఒక భాగం గురించి మనము దేవుడు నా మదిలో పెట్టిన మాటని మేము మధ్యలోకి తీసుకొని వచ్చాను. మొట్టమొదటిగా మనం ఒక చిన్న వాక్యం చూసుకుందాము, దాని నుంచి మనం నేర్చుకుందాం. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 5వ వచనం. 1 Corinthians 2nd chapter 5th verse. సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. చాలు. అక్కడ మనం జాగ్రత్తగా ఒక మాట చూసుకుంటే దేవుని యొక్క శక్తి అంత పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నంటే ద డివైన్ విజ్డమ్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, హౌ ఇట్ ఆపరేట్స్. దేవుని యొక్క శక్తి మన జీవితంలో ఎలా ఆపరేట్ అవుతుంది, ఎప్పుడైతుంది అంటే ఈ డివైన్ విజ్డమ్ వల్ల అవుతుంది. అసలు ఈ డివైన్ విజ్డమ్ అంటే ఏంటి, ఈ దైవిక జ్ఞానం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చర్చిలోకి వస్తాం, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, తర్వాత ఈ కనెక్ట్ గ్రూప్స్ లో కూడా ప్రార్థన, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక దేవునికి సంబంధించిన వాతావరణంలోకి వచ్చేసరికి మనకి దేవుని యొక్క జ్ఞానం ద్వారా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వెన్ వి గో ఇన్ టు ది వరల్డ్ మనకి మళ్ళీ ఆ కార్నల్ మైండ్ సెట్ వచ్చేస్తూ ఉంది. అక్కడ మనం ఈ దైవిక జ్ఞానము మనం ఉపయోగించం. అందుకనే మన జీవితంలో సమస్యలతో కానీ ఇబ్బందులతో కానీ సతమతం అయిపోతూ ఉంటాం. దేవుని యొక్క శక్తి అంతగా కనిపించదు అనమాట ఎప్పుడైతే మనం లోకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని యొక్క శక్తి లోకంలో ఉన్నప్పుడు కూడా మనకి కనిపించాలి అని అంటే ద డివైన్ విజ్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆ నాలెడ్జ్ని ఎట్లా ఉపయోగించాలో తెలియదు. అందుకని బైబిల్లో కనుక మనం మంచి మాట చూసినట్లయితే ఈ జ్ఞానము దేవుడి దగ్గర నుంచే వస్తుందంట. తెలివి ఉంటుంది కానీ జ్ఞానం లేకపోతే వేస్ట్. అందుకని నేను రాసుకున్న మాట ఏంటంటే ద విజ్డమ్ ఈజ్ ది కీ ఆఫ్ నాలెడ్జ్. ఆ కీ లేకపోతే ఆ తెలివిని మనము ఉపయోగించలేము, ఎంత చేసినా వేస్ట్. బైబిల్లో కూడా ఇంకొక మంచి మాట ఏముంటుందంటే ఈ జ్ఞానము దేవుడి దగ్గర నుంచే వస్తుందంట. కాబట్టి ఈ దైవిక జ్ఞానం ఏంటి, ఈ డివైన్ విజ్డమ్ ఏంటి, ఇంకా కొద్దిగా మనం లోతుగా వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆమేన్. చూడండి, మన జీవితంలో జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు ఏమంటున్నాడంటే నా పనేంటి, నా జాబ్ ఏంటి, నీకు ఖచ్చితంగా నేను ఇస్తా. నీ జాబ్ ఏంటి, నువ్వు అడగటం. ఈ జ్ఞానము దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఇంకా ఎవ్వరు కూడా ఇవ్వలేరు. దేవుడి దగ్గర నుంచే ఈ జ్ఞానం మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ జ్ఞానం కనుక మన జీవితంలో ఉండినట్లయితే మనం ఖచ్చితంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, ఏ పని ఏ విధంగా చెయ్యాలి, ఈ సమస్యని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, తెలివి ద్వారా అయితే మనం ఎదుర్కోలేం. ఒకవేళ మనకు సొంత ఆలోచనల ద్వారా, సొంత జ్ఞానం ద్వారా మనం బయట పడలేము. కొన్నిసార్లు చాలా మటుకు కింద పడిపోతూ ఉంటాం. కానీ దేవుని ఇచ్చే జ్ఞానముతోని మనం ఖచ్చితంగా మన జీవితంలో ఏ విధంగా ముందుకు నడవాలి, మన సమస్యని ఏ విధంగా బయటికి తీసుకెళ్ళాలి, దేవుడు ఖచ్చితంగా మనకి దయచేస్తాడు అనమాట. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అదే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 15, 16, 17. మనకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో
అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. చూడండి, లోకం నుంచి వచ్చే జ్ఞానము, లోకం నుంచి వచ్చే తెలివి వల్ల మన హృదయంలో మొత్తం కూడా క్రోధము, కుళ్ళు, కుతంత్రాలు, ఏవైతే దేవుడికి ఇష్టం లేదో, ఏదైతే దేవుడికి మనకి మధ్యన అడ్డు వేసేస్తాయో, ఇవన్నీ కూడా లోకం నుంచి సంపాదించుకునే జ్ఞానం ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. కానీ 17వ వచనంలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట? లోకం నుంచి వస్తుందా? పైనుంచి వస్తుందంట. అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు వచ్చే అలవాట్లు ఏంటి, మనం నేర్చుకునేవి ఏంటి? మళ్ళీ ఒకసారి చదువుకుందాం, అది 17వ వచనం ఒక్కటి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది యునై ఉన్నది. దేవుడిచ్చే జ్ఞానము మనల్ని దేవుడికి ఇంకా దగ్గరికి చేస్తుందంట. అంటే మనలో ఎప్పుడైతే ఈ క్రోధము, కుళ్ళు, కుతంత్రాలు ఊర్లలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఎప్పుడు ఏ పని ఉండదు, వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. సాయంత్రం అవ్వగానే వీళ్ళేం కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో ఏముంది, ఇవే అనమాట. వాళ్ళకి ఏం పని ఉండదు. ఇంకా వాళ్ళు ఏదైనా వేరే వాళ్ళు ఇంట్లో ఏదైనా కార్ వస్తే వాళ్ళకి లేనిపోయిన ఒక కుళ్ళు వచ్చేస్తుంది. ఇంట్లో ఆ రోజు ఒక పెద్ద గొడవ అయిపోతుంది, మనకు గొడవ ఉంటే బాగుండు కదా అని. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోకానుసారంగానే ఉన్నారు. వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగలేదు, అయ్యా జ్ఞానాన్ని ప్రసాదించినాడు. ఆ దేవుడి నుంచి వచ్చే జ్ఞానం ద్వారా మనలో ఒక తగ్గింపుతనము, ప్రేమ, సమాధానము, ఇవన్నీ కూడా మనం పొందుకుంటా ఉంటాం. ఈ తగ్గింపుతనం దగ్గరకు వచ్చేసరికి, హ్యూమిలిటీ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ఏమనుకుంటారంటే, కొన్నిసార్లు మా చర్చిలో అందరూ తెల్ల బట్టలే వేసుకొస్తారు. అంటే తెల్ల బట్టలు వేసుకున్న వారందరే పరిశుద్ధులు. మా చర్చిలో అందరు కిందే కూర్చుంటారు, చైర్లలో కూర్చోరు. ఎవరెవరి పరిస్థితుల్ని బట్టి, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ప్రకారము ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మన లైఫ్ లో ఏదైతే ఎసెన్షియల్, ఏవైతే నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఏది దేవుడికి మనం ఇవ్వగలుగుతున్నాము, ఏది దేవుడికి అవసరము, ఇవి చాలా ముఖ్యమైనది అనమాట. కాబట్టి లోకం నుంచి వచ్చే జ్ఞానం ద్వారా ఏవైతే ఈ కుళ్ళు, కుతంత్రాలు, క్రోధము ఇవన్నీ పొందుకుంటామో, అవన్నీ కూడా మన హృదయంలో నింపుకుంటామో, దాని ద్వారా మనం దేవుడికి దూరం అయిపోతాం. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ద్వారా ఈ తగ్గింపుతనము, ప్రేమ, సమాధానము ఇవన్నీ కూడా దేవుడికి దగ్గరగా చేస్తుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టగలుగుతాం. మన మధ్యన ఎవరితోనైతే మనం ఉన్నామో, రేపు పొద్దున ఆయన వచ్చినప్పుడు మనం రెడీగా ఉండగలుగుతాం. ఒక ఉదాహరణ చెప్తాం మీకు. బెంగళూరులో క్రిస్మస్ సీజన్ డిసెంబర్లో బెంగళూరులో అయితే ఒక చిన్న పాప ఒక బేకరీ దగ్గర ఉందండి. అందరూ వస్తున్నారు, చాక్లెట్స్, కేక్స్ ఇవన్నీ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ పాపకు మాత్రం ఎవరు ఇవ్వట్లేదంట. ఆ పాప మాత్రం బయటే ఉండి చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉండి ఒక 10 నిమిషాలు అయ్యేసరికి ఒక పెద్ద కార్ వచ్చిందంట, ఒక బెంజ్ కార్ టైప్. అయితే దాని నుంచి ఒక లేడీ దిగి ఈ చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఆ పాపకి ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోతూ ఉందంట. అయితే ఆ పాప వెంటనే గట్టిగా ఉరుక్కుంటూ వెళ్ళి ఆ కార్ డోర్ ఇట్లా పట్టి, ఆమె చెయ్యి ఇట్లా పట్టుకొని ఒక మాట చెప్పిందంట. ఏం చెప్పుకుంటుంది చెప్పండి? చాక్లెట్స్, కేక్స్ ఇచ్చారు. ఆ పెద్ద ఆవిడ ఆ పాపకి చాక్లెట్స్, కేక్స్ ఇచ్చింది. ఏం చెప్తుంది ఆ పాప తిరిగి? థ్యాంక్స్ అని చెప్తుంది. ఇది మనం అనుకున్నాం. కానీ ఆ రోజు ఆ పాప ఏమన్నదంటే, ఆర్ యు క్రిస్టియన్ అని. క్రైస్తవు కాదు అంటే ఆమె చేసిన మంచి పనుల ద్వారా ఆమె ఒక క్రైస్తవురాలుగా గుర్తించబడింది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానము ద్వారా సమాధానము, ప్రేమ ఇవన్నీ కూడా మనం పొందుకుంటామో, మన ద్వారా ఎవరు గుర్తించబడుతున్నారంటే ఆ దేవుడు గుర్తించబడుతుంది. నా లైఫ్లో చాలా మంది ఇన్స్పిరేషనల్గా ఉన్నారు. కొద్దిమంది
దాంట్లో అతి ముఖ్యమైనది ఎవరంటే మన మదర్ తెరీసా అనమాట. ఆమె ద్వారా ఈ లోకం మొత్తం కూడా మన దేవుడు ఎవరో వెతికింది. కాబట్టి అవన్నీ మనం విన్నప్పుడు ఏదో దాంట్లో నుంచి ఒక కొద్దిగా ఒక 10% మనం తీసుకొని మన జీవితంలో కూడా మనం ఇవన్నీ కూడా అప్లై చేసినట్లయితే ఎవరు తెలుసుకుంటున్నారు? మనం చేసే కార్యాల ద్వారా మన దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, ఆయనకి మహిమ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయము, ఈ దైవిక జ్ఞానం ద్వారా, డివైన్ విజ్డమ్ ద్వారా ఏం జరుగుతుందో మనం ఇంకొక వాక్యం ద్వారా చూసుకుందాం. సామెతలు 23:15 Proverbs 23 chapter 15th verse. ఎడలా నా హృదయము కూడా సంతోషించును. నా హృదయం కూడా సంతోషించును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? నీవు గనక జ్ఞానం పొందుకున్నట్లయితే నా హృదయం కూడా సంతోషించేది. దేవుడి దగ్గర నుంచి పొందుకునే జ్ఞానం ద్వారా మనం ఆ జ్ఞానంలో దాని ప్రకారం మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. ప్రతిరోజు మన జీవితంలో ఆ దేవుణ్ణి ఏ విధంగా సంతోష పెట్టాలి అని ఎవరైతే ఆలోచిస్తారో దావీదుకుండే సాక్ష్యము వాళ్ళకు కూడా ఉంటుంది. దేవుడు దావీదుకి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏంటనంటే నా హృదయానుసారిని ఎరిగిన వాడు. అంటే నాకు తెలిసి దావీదు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను దేవుణ్ణి ఏ విధంగా సంతోష పెట్టాలి, దేవుడికి ఏం కావాలో మనం అదే ఇద్దాం. మన పొద్దున్న లేచినప్పటి నుంచి మనకేం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ దేవుడికి ఏం కావాలి, దేవుడికి ఏది ఇస్తే ఆయన సంతోషపడతాడు, ఈ విధంగా మనము ఆలోచించాలన్నమాట. ఇవన్నీ కూడా మన ఆలోచన విధానం ఎప్పుడు మారుతుంది అని అంటే, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకొచ్చి మనం ఫిట్ చేయాలనుకుంటే అది కాదనమాట. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటామో ఆ జ్ఞానం ద్వారా దేవుడికి ఏది ఇస్తే బాగుంటుంది, ఏది ఆయన ఇస్తే సంతోషపడతాడు అనేది ఆయన మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడు జరుగుతుందంటే ఆయన దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానం ద్వారానే జరుగుతుంది అనమాట. దేవుడి యొక్క జ్ఞానము చాలా పవర్ఫుల్ అండి. అది వాక్యంలో మనం చూద్దాము. దానియేలు రాసిన దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. దైవిక జ్ఞానం ఎంత పవర్ఫుల్ చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. వెంటనే దానియేలును రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు. రాజు అతనితో ఇలా అన్నాడు, రాజైన నా పూర్వీకుడా, యూదా నుంచి బందీలుగా తెచ్చిన వాళ్ళలో నీవు ఒకడివి కదా, నీ పేరు దానియేలు కదా. దేవుని ఆత్మ నీలో ఉండినని విన్నాను. నీకు వివేకము, తెలివితేటలు, విశేష జ్ఞానము ఉన్నది. ఈ రాత చదివి దాని అర్థం చెప్పుటకై జ్ఞానులు, మంత్రులు పిలిచను, కానీ వాళ్ళల్లో ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. నీవు ఆ భావాలను బయలుపరిచేటివి. చూడండి, మనము ఆ 13వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఒక అన్యుడు చెప్తున్నాడు. రాజు అంటే మన దేవుడు తెలియని వ్యక్తి దానియేలు గురించి చెప్తున్నాడు. ఏంటనంటే నాకు వచ్చిన కలభావాన్ని దాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు, కానీ నువ్వు మాత్రము చెప్పగలిగావు. ఎలా చెప్పగలవు అంటే ఆ దేవుని ఆత్మ నీలో ఉంది, ఆ దేవుని యొక్క జ్ఞానము నీలో ఉంది అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు చెప్తున్నారంటే ఒక అన్యుడు, మన దేవుడు తెలియని వ్యక్తి ఆ దానియేలు గురించి చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానము చాలా ముఖ్యమైనది. యాకోబు రాసిన పత్రికలు ఆయన చెప్పినట్లు మనము ఆయన ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా ఆయన మనకి దయచేస్తాడు. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటనంటే నేను చిన్నప్పుడు ఇంటర్ 10th చదువుతున్నప్పుడు
దేవుడు నాకు ఒక టాలెంట్ ఇచ్చాడు అనమాట. ఏంటనంటే ఎవరు ఫోన్ నెంబర్లు కూడా నేను ఫీడ్ చేసుకోను ఫోన్. నాకు ఎందుకు ఆ మెమొరీ పవర్ ఎక్కువ ఉండిపోయింది అనమాట. ఇప్పటికీ నేను చెప్పగలుగుతాను నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ అట్లా టక 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 వచ్చాయి అనమాట. ఫీడ్ చేసుకోకుండా ఇప్పుడు నెంబర్ డైల్ చేయాలంటే మనం కాంటాక్ట్స్లోకి వెళ్ళిపెట్టాం, కానీ నేను మాత్రం డైరెక్ట్ కీప్యాడ్కి వెళ్ళి డైల్ చేసేస్తాను. ఎంతమంది నెంబర్ లేదు సార్. అయితే దాని తర్వాత అది లోకానుసారంగా ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడైతే ఆ దేవుని యొక్క జ్ఞానము, ఆ దైవిక జ్ఞానం ఎప్పుడైతే నాలో వచ్చిందో, ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, తద్వారా నెంబర్ల కోసం కాదు కానీ ఆయనకి సంబంధించిన ఈ వాక్య జ్ఞానం కోసం, ఆ వాక్యం నేర్చుకోవటం కోసం, దాన్ని ఈ వచనాల్లో ఏముంది ఇవన్నీ కూడా నేను గుర్తుపెట్టుకోగలుగుతాను అనమాట. చిన్నప్పుడు మా బాబు నేర్పించేది ఇప్పటికీ నాకు గుర్తు ఏంటంటే, మన బైబిల్లో 66 పుస్తకాలు. బైబిల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే అక్షరాలు 7,83,137. బైబిల్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయంటే 31,102. బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 1,118. చూసుకోండి, కాబట్టి ఒక్కటి కూడా తప్పు ఉండదు అక్కడ. దేవుడు జ్ఞానము ద్వారా మన జీవితంలో చాలా గొప్ప గొప్ప మేల్ని మనం పొందుకోగలుగుతాము. మనుషులను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. దానియేలు జీవితంలో మనం చూసాం, ఒక అన్యుడు, ఒక రాజు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ శక్తి నీ పైన ఉన్నది అని ఆయనే గట్టిగా దానియేలుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రభావం చెప్పడానికి? దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా వచ్చింది. దేవుడు ఈ చిన్ని మాటల్ని దీవించును గాక. ఆమేన్.